హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ స్టైల్ డైరీస్. ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే క్యాబేజ్ బైట్స్. ఫస్ట్ నేను దానికోసం ఇలా కొంచెం క్యాబేజ్, క్యారెట్ గ్రేట్ చేసుకొని ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నానండి. ఆ గ్రేట్ చేసుకున్న క్యాబేజ్ని ఇంకా క్యారెట్ని నేను ఒక చిన్న బౌల్లోకి వేసుకుంటున్నాను. అలా వేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకొని అండ్ దీనిలో ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవాలండి. అవేంటో చూసేద్దాము. నేను 2 టేబుల్ స్పూన్స్ జొన్న పిండిని మిక్స్ చేసుకున్నానండి. అండ్ జొన్న పిండితో పాటుగా ఇంకో 2 టేబుల్ స్పూన్స్ బేసన్ అనేది మిక్స్ చేసుకున్నాను. అదేనండి చిక్పీ ఫ్లోర్, శనగపిండి అండ్ తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. అండ్ ఇంకొంచెం కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి అండ్ ఇంకొంచెం జీరా పౌడర్ కూడా వేసుకొని ఇప్పుడు వీటిని మొత్తాన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనం మిక్చర్ని మిక్స్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు వాటర్ అనేది వేయకోకుండా మనం అలాగా మిక్స్ చేసుకోవాలండి. బికాస్ క్యాబేజ్లో అండ్ ఇంకా క్యారెట్లో ఉండే వాటర్ కంటెంట్ వల్ల మనకి ఆల్మోస్ట్ ఒక 50% వరకు ఈజీగా మనం మిక్స్ చేసేసుకోవచ్చు. మన కన్సిస్టెన్సీని బట్టి మనం వాటర్ అనేది మిక్స్ చేసుకోవాలండి. ఫస్టే వాటర్ వేసేసుకుంటే ఏంటంటే సరిగా మిక్స్ అవ్వదు అండ్ ఆల్సో చాలా వాటరీగా వస్తుంది. మరీ అంత వాటరీగా ఉంటే కూడా బాగోదు కదా. సో ఫస్ట్ మనం వాటర్ పోసుకోకుండా మిక్స్ చేసుకొని తర్వాత తగినంత వాటర్ అనేది పోసుకుంటే సరిపోతుంది. ఈ స్నాక్ రెసిపీలో ఉండే ఒక్క డ్రాబ్యాక్ ఏంటి అంటే నేను ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ యూజ్ చేశాను. అది తప్ప మిగతావన్నీ మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవేనండి. మనం వేసే జవర్లు ఏంటంటే మంచి గ్లూటెన్ ఫ్రీ, మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి. బేసన్లో ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఉంటుంది. అండ్ ఇంకా క్యాబేజ్, క్యారెట్ వీటిలో ఏంటంటే మంచి ఫైబర్ ఉంటుంది. అండ్ ఇన్ విచ్ మన కాన్స్టిపేషన్ కూడా రాకుండా చేస్తుంది. నాకంటే క్యారెట్ ఒక్కటే అవైలబుల్ ఉంది కాబట్టి ఈ క్యాబేజ్లో అది ఒక్కటే వేసుకున్నానండి. మీకు ఇంకేమైనా వెజిటేబుల్స్ అనేవి అవైలబుల్గా ఉంటే అవి కూడా మిక్స్ చేసుకోవచ్చు, బాగుంటుంది. మనం ఎన్ని రకాల కలర్ఫుల్ వెజిటేబుల్స్ తింటే మన గట్టు కూడా అంత మంచిగా ఉంటుంది. ఇది మంచి వెయిట్ లాస్ ఫ్రెండ్లీ స్నాక్ రెసిపీ అండి. బికాస్ హై ఫైబర్ విత్ లో క్యాలరీ కాబట్టి చక్కగా తినచ్చు వెయిట్ మేనేజ్ చేసుకునే వాళ్ళు కూడా. కాకపోతే వేపుకునేటప్పుడు కొంచెం తక్కువ ఆయిల్తో వేసుకుంటే సరిపోతుంది. నేనైతే అలానే కొంచెం ట్రై చేశాను. మీరు కూడా అలానే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ జవర్లో ఇంకా బేసన్లో లో గ్లైసమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల ఏంటంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ని చక్కగా మెయింటైన్ చేస్తుంది. క్యారెట్లో ఉండే వైటమిన్ ఏ వల్ల మనకు మంచి విజన్, హెల్త్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను బ్యాటర్ రెడీ చేసేసుకున్నానండి. చూసారు కదా, మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇంతకంటే వాటరీ ఉన్నా బాగోదు, ఇంతకంటే గట్టిగా ఉన్నా బాగోదు. కొంచెం ఇట్లా పలచగా ఉంటే సరిపోతుంది. అప్పుడే మనకి ఆ క్యాబేజ్ బైట్స్ అనేవి కొంచెం కరెక్ట్గా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని గుంట పునుగులది ఉంటుంది కదండి, నేను దీన్ని యూస్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను. బికాస్ దీనిలో అయితే కొంచెం ఆయిల్ అబ్జర్ప్షన్ అనేది తక్కువగా అయ్యింది. దానికోసమే నేను ఇది ట్రై చేశాను అనమాట. నార్మల్గా అయితే మనం కడాయిలో ఆయిల్ వేసి దానిలో కూడా వేపుకోవచ్చు, క్రిస్పీగా వస్తుంది. బట్ ఏంటంటే ఆయిల్ అబ్జర్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలా అయితే నాకు కొంచెం తక్కువగా అయింది అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఆయిల్ కూడా నేను తక్కువే యూజ్ చేశాను ఈ బైట్స్ వేసినప్పుడు. అండ్ ఇవే బైట్స్ నేను ఇంతకు ముందు నార్మల్ ఆయిల్లో వేసాను, అప్పుడు ఆయిల్ ఎక్కువ అయింది, ఆయిల్ ఎక్కువ అబ్జార్ప్షన్ కూడా అయింది. సో ఇదైతే కొంచెం మనకి బెస్ట్ ఆప్షన్. వెయిట్ మేనేజ్ చేసుకునే వాళ్ళైనా లేదా ఆయిల్ తక్కువ తినాలనుకున్న వాళ్ళైనా కిడ్స్కైనా కానీ ఇది కొంచెం మంచి ఆప్షన్ అనమాట. సో ఇలా ఆయిల్ అనేది కొంచెం కాగిన తర్వాత ముందుగా నువ్వులు అనేది వేసుకున్నానండి. నువ్వుల్లో మనకు మంచి కాల్షియం అనేది ఉంటుంది. అండ్ ఆల్సో నువ్వులు వేయడం వల్ల మనకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే నువ్వుల్లో ఉండే ఆయిల్ ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. సో మనం ఇంకొకసారి ఆయిల్ అనేది వేయకోకుండానే మనం ఆ బయట వేసినప్పుడు మొత్తం ఈజీగా ఆ నువ్వుల్లో నుంచి కూడా ఆయిల్ జనరేట్ అయ్యి మనకి చక్కగా బయట అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో ఇలా నువ్వులు కొంచెం వేగిన తర్వాత నేను ఇంకా క్యాబేజ్ బైట్స్ని వేయడం స్టార్ట్ చేసేసాను. ఒక్కొక్క దాంట్లో ఇలా నీట్గా వేసేసాను అనమాట. నాకైతే నార్మల్ కడాయిలో ఆయిల్ వేసి వేపడం కంటే ఇది చాలా బెస్ట్ అనిపించిందండి. బికాజ్ నాకు ఆయిల్ వేస్ట్ అవ్వలేదు, నేను ఆయిల్ని రీయూస్ కూడా చేయలేదు. అండ్ ఆల్సో నాకు ఆయిల్ అనేది తక్కువగానే అయిపోయింది. ఈ నువ్వులు వేయడం వల్ల ఏంటంటే ఇంకో అడ్వాంటేజ్ లాగా చూసారా, చివరి కూడా ఆయిల్ బాగా పైకి తేలుతుంది. నేను నార్మల్గా ఫస్ట్ నువ్వులు వేయకుండా ట్రై చేసినప్పుడు నాకు అసలు ఇలా తేలలేదనమాట ఆయిల్. నువ్వులు వేసిన తర్వాత మాత్రం ఇలా చక్కగా తేలినాయి. అప్పుడు నాకు అర్థమైంది నువ్వుల్లో నుంచి వచ్చే ఆయిల్ కూడా చక్కగా ప్రొడ్యూస్ చేసుకొని ఇది ఈ క్యాబేజ్ బైట్స్ అనేవి ఏగాయని.
అండ్ మొత్తం ఈ బ్యాటర్ అనేది వేసిన తర్వాత పైన కూడా ఇంకొంచెం నువ్వులనేది వేసుకున్నాను. నువ్వులు కూడా మన హెల్త్‌కి చాలా మంచిదండి. అండ్ ఇప్పుడు ఎదుగుతున్న పిల్లలకు కూడా కాల్షియం అనేది కావాలి కాబట్టి, మనం తినే ఏదో ఒక ఫుడ్‌లో కొంచెం నువ్వులనేది యాడ్ చేసుకుంటే మనకి మంచిది. మనం ఈ బైట్స్‌ని లో ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలండి. బికాజ్ లోపల కూడా మంచిగా ఉడుకుతుంది కాబట్టి. బట్ హై ఫ్లేమ్‌లో చేస్తే ఏంటంటే అడుగున మాడిపోయి లోపల ఉడకదు. సో, లో ఫ్లేమ్‌లోనే మనం కుక్ చేసుకుంటూ ఏగిందా లేదా అని చెప్పి చూసుకొని ఇట్లా ఫ్లిప్ చేసుకోవాలి. నేనైతే కొంచెం సేపు అవ్వగానే ఫ్లిప్ చేసేసుకున్నాను. సో, ఇలా నీట్‌గా మనం ఫ్లిప్ చేసుకుంటూ గుంట పునుగులు ఎలాగైతే వేస్తామో సేమ్ అదే అలానే వేశాను. నాకైతే ఈ ప్రాసెస్ చాలా ఈజీగా గూడా అనిపిచ్చింది. సో, ఇప్పటి నుంచి ఎప్పుడైనా క్రిస్పీ ఐటెమ్స్ వేయాలి అనుకున్నప్పుడు ఇలానే చేద్దామని చెప్పి అనిపిచ్చింది. అంత ఈజీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇక మీరు నార్మల్‌గా ఆయిల్‌లో వేపాలి అనేదే మర్చిపోయి ఇలానే వేపుకుందాం అని అనుకుంటారు. అంత ఈజియెస్ట్ ప్రాసెస్. చూసారా ఫైనల్లీ ప్రతి బైట్ అయితే చక్కగా కుక్ అయిపోయింది. నేనైతే కొంచెం లైట్‌గా ఈ కలర్ వచ్చే వరకు ఉంచుకున్నాను. ఇంక నెక్స్ట్ అయితే మాడిపోతాయని చెప్పేసి ఈ కలర్ వరకు ఉంచుకొని నెక్స్ట్ ఇంక మొత్తం తీసేసుకున్నాను. సో, నెక్స్ట్ కుక్ అయిన వెంటనే నేను మొత్తం ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని నెక్స్ట్ ఇంకో వాయి వేసేసుకున్నాను. దీనిలో ఏంటంటే ఇంకొంచెం తక్కువ ఆయిల్ వేసుకొని ట్రై చేశాననమాట. మనం ఎంత తక్కువ ఆయిల్ వేసినా గానీ మనం నువ్వులేయడం వల్ల ఏంటి అంటే చక్కగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఈ బైట్స్‌లో మనకి హీరో ఇంగ్రీడియెంట్ అంటే నువ్వులేనండి. మనం ఎప్పుడైనా చల్లగా ఉన్నప్పుడు బజ్జీలనో, లేకపోతే ఉల్లిపాయ పకోడీ అని వేసుకొని తినాలి అని అనుకుంటాము. బట్ దానికంటే గూడా ఇది మంచి హెల్తీ స్నాక్ అండి. దీనిలో గూడా మనం బేసన్ ఏసాము. సేమ్ బజ్జీలో ఏసే బేసనే అండ్ ఉల్లిపాయ పకోడీలో వేసే బేసనే. కాకపోతే ఏంటంటే మనం వేసిన వెజ్జీస్ క్యాబేజ్ ఇంకా క్యారెట్ ఇంకేమన్నా వెజ్జీస్ ఉన్నా కలుపుకోవచ్చు. సో, ఇలా మనం వేసుకుంటే ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ వెజ్జీస్‌తో మనకి కొంచెం హెల్త్ ఆప్షన్ అనేది పెరుగుతుంది. అండ్ అందుకే ఇది మంచి హెల్తీ స్నాక్ ఆప్షన్ అని నేను చెప్తాను. చక్కగా చల్లగా ఉన్నప్పుడు వెదర్ మనం ఇలా వేడి వేడిగా వేసుకొని తింటే చాలా బావుంటుందండి. ఇప్పుడైతే నేను క్యాబేజ్ క్రిస్పీ బైట్స్ అయితే వేశాను. బట్ ఇంతకుముందైతే క్యాబేజ్ స్టీమ్డ్ బాల్స్ అయితే కూడా వేశాను. స్టీమ్డ్ కూడా బావున్నాయి. మీరెవరైనా ఆ రెసిపీ చూడకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ నేను పెడతానండి చూసేయండి. సో, ఫైనల్లీ మన క్రిస్పీ క్యాబేజ్ బైట్స్ అయితే రెడీ అయిపోయిందండి. మనం డీప్ ఫ్రై ఆయిల్‌లో ఎలా అయితే కుక్ చేస్తే క్రిస్పీ వస్తుందో అంతే క్రిస్పీగా వచ్చిందండి. లోపల కూడా చాలా మంచిగా కుక్ అయిపోయింది. చాలా బావుందండి. కిడ్స్‌కి కూడా బాగా నచ్చుతుంది అండ్ హెల్తీ ఆప్షన్ కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మోర్ వీడియోస్‌తో ఇంకా హెల్తీ రెసిపీస్‌తో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ.